వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ కేంద్ర కారాగారాన్ని సందర్శించిన హోంమంత్రి. మందుబాబులతో కలిసి సింధులేసిన ఒంగోలు ఏఎస్ఐ. స్కూల్ నిర్మాణం పేరుతో అడ్మిషన్ ఫీజు నయా దందా వసూల్. బంజారా గిరిజన విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు శివనాయక్. కూసుమంచి క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రహదారులు నిర్మించండి, ఎమ్మెల్యేకి ఎంఆర్పీఎస్ వినతి. జైరాబాద్లో బీజేపీ నాయకుల రాస్తారోకో. ఎస్ఐపై మండిపడ్డ ఘటనపై మంత్రి సతీమణి వివరణ. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శనను ప్రారంభించిన జాయింట్ కలెక్టర్ కె కార్తీక్. అవగాహనతోనే వ్యాధుల నిర్మూలన సాధ్యం. డాక్టర్ కందుల ఆధ్వర్యంలో డయేరియా అవేర్నెస్ ప్రోగ్రాం. టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఆగ్రహం. వైసీపీ పాలన అంత అధ్వానంగా ఉందని, ఈ రోజుకి విశాఖ జిల్లాలో ఒక పోలీస్ స్టేషన్ రేగుల షెడ్లో నడుస్తుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏడాదికి 50 కోట్ల చొప్పున 250 కోట్లు పోలీసుల శాఖకు రావాలని, ఈ 5 ఏళ్లలో ఈ నిధులు ఎందుకు ఇవ్వలేదని మంత్రి అనిత నిలదీశారు. ఇప్పుడు జీరో నుంచి తాము పనిచేయాల్సిన పరిస్థితి అని తెలిపారు. మంగళవారం సాయంత్రం విశాఖ సెంట్రల్ జైలు సందర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఎస్కాట్ వాహనాలు కూడా పనిచేయడం లేదని తనకు ఫిర్యాదు చేస్తున్నారన్నారు. 2014లో ఇచ్చిన వాహనాలే ఇప్పటికీ వాడుతున్నారు. పేపర్ పెన్ను ఖర్చులకు కూడా గత ప్రభుత్వం నిధులు ఇవ్వలేదన్నారు. నేడు నిధుల కొరత వల్ల పోలీసులకు విధుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగం కూడా ఇవ్వలేదని, ఎటువంటి శిక్షణ లేకుండా సచివాలయంలో మహిళా పోలీసులు ఉన్నారని, వారు ఏ విధంగా పోలీసులు విధులు చేయగలరని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం శంకరాపురంలో ఇటీవల రాజకీయ వివాదం తలెత్తింది. గ్రామంలోని 2 వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ ఘటనలో 3 యువకులు తీవ్రంగా గాయపడ్డారు. మరో వర్గానికి చెందిన వారిపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ పరిస్థితులతో ఆ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. పోలీసులను మోహరించారు. అక్కడ విధులకు ఏఎస్ఐ వెంకటేశ్వరను అధికారులు కేటాయించారు. విధి నిర్వహణను విస్మరించిన ఆయన గ్రామ శివారులోకి వెళ్లి మందుబావులతో కలిసి సందడి చేశారు. ఈరలు వేస్తూ ఎంజాయ్ చేశారు. ఆ ఏఎస్ఐ సంబరాలను వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో ఏఎస్ఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వేకెన్సీ రిజర్వ్ పంపుతూ జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి చర్యల నిమిత్తం ఐజీ కార్యాలయానికి నివేదిక సైతం పంపినట్లు తెలిసింది. వనపర్తి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వ విద్యకు చట్టం మాకు వర్తించదంటున్న ప్రైవేట్ స్కూల్ నిర్మాణం పేరుతో అడ్మిషన్ ఫీజు నయా దందా మొదలెట్టారు. అడ్మిషన్ ఫీజు పేరుతో ఇష్టారాజ్యంగా ప్రైవేట్ స్కూళ్లు అక్రమ వసూలు పాల్పడుతున్నాయి. అంతా మా ఇష్టమంటూ రెచ్చిపోతున్న ప్రైవేట్ స్కూల్స్ రసీదులు లేకుండా అడ్మిషన్ ఫీజు వసూలు చేస్తున్నాయి. విద్యా హక్కు చట్టం తుంగలో తొక్కుతున్న వనపర్తి జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదు. వార్తా కథనాలు రాసిన జర్నలిస్టులను బెదిరింపులకు పాల్పడుతున్నారు. కూసుమంచి క్యాంపు కార్యాలయంలో అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు మీ చెంతకొస్తారని, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా, జాప్యం జరగకుండా సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమీక్షలో ఎంఆర్ఓలు, విద్యుత్ శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్ అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. మండపేట నియోజకవర్గ వ్యాప్తంగా అధ్వానంగా ఉన్న రహదారులు వెంటనే నిర్మించాలని ఎంఆర్పీఎస్ నాయకులు మండపేట ఎమ్మెల్యే వేగుళ్లను కోరారు. అనంతరం రాష్ట్ర నాయకులు ధూళి జయరాజ్ మాదిగ మాట్లాడుతూ యుద్ధ ప్రాతిపదికన రోడ్ల మరమ్మతులు చేపట్టాలని కోరారు. మండపేట నియోజకవర్గంలో గత ప్రభుత్వం రహదారుల పట్ల నిర్లక్ష్య వైఖరి కారణంగా రోడ్లు శిథిలమయ్యాయని ఆరోపించారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Are you looking Green Mat Studio for rental purpose? For all type of video shoots, we are providing you 4K camera setup, video editing, VFX and 3D, anchors, makeup room. These are the all features which we are providing you. And also will provide outdoor Green Mat Studio setup. Come with concept and go with product. One step for your all media worries. For advance booking, contact us 988 533 117.
వెల్కమ్ బ్యాక్. పార్లమెంట్ లో హిందువులపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జైరాబాద్ లోని ప్రధాన రహదారిపై బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. హిందువులకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని బీజేపీ నాయకులు అన్నారు. ఎస్ఐపై మండిపడ్డ ఘటన చర్చానీయాంశం కావడంతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య హరిత స్పందించారు. బందోబస్తుకు ఒక కానిస్టేబుల్ లేకుండా వారం రోజులుగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నా. పింఛను పంపిణీ ప్రభుత్వ కార్యక్రమం కావడంతో పోలీసులే భద్రత గురించి చెప్పారు. వారి కోసం గంటకు పైగా రోడ్డుపై వేచి ఉన్న అధికారి క్యాజువల్ డ్రెస్ లో వచ్చారు. దీంతోనే ప్రశ్నించా. ఇదే పెద్ద నేరంగా మారిందన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శనను జాయింట్ కలెక్టర్ కె కార్తిక్ ప్రారంభించారు. తాము పండించిన పంట ఉత్పత్తులను రైతులు ప్రదర్శించారు. ప్రజలు తమ ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను వినియోగించాలని ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కె కార్తిక్ సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, శాస్త్రవేత్తలు తదితరులు పాల్గొన్నారు. వ్యాధుల పట్ల అవగాహనతో వాటిని పూర్తిగా నిర్మూలించవచ్చని దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజ్ అన్నారు. వర్షాకాలం వలన వ్యాధులు మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని చెప్పారు. ఈ క్రమంలో ప్రజలు మలేరియా, డయేరియా రెండూ విషజ్వరాల బారిన పడే అవకాశం ఉందని వెల్లడించారు. దక్షిణ నియోజకవర్గ పరిధి అల్లీపురం, భీమ్ నగర్ లో గల పట్టణ ఆరోగ్య కేంద్రాలలో డయేరియా పట్ల అవగాహన కార్యక్రమంలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కేంద్రం డాక్టర్, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, జన సైనికులు రాజు, నరేష్, 34వ వార్డు పద్మావతి, సీఎంఓ డాక్టర్ నరేష్, తిరుపతిరావు, వి నరేష్, లుక్స్, గణేష్, కేదార్నాథ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల ఆశీస్సులతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏపీలో ఘన విజయం సాధించిందని నంద్యాల టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో భాగంగా ఆమె లోక్సభలో మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఉద్దేశించి టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ఉదయం సభలో చేసిన వ్యాఖ్యలను తొలుత ఆమె తీవ్రంగా ఖండించారు. ఈడీ, సిబిఐ చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆ రెండు సంస్థలతో కేంద్ర ప్రభుత్వం చంద్రబాబును బెదిరించిందంటూ కళ్యాణ్ బెనర్జీ వ్యాఖ్యానించారు. అవి పూర్తిగా అవాస్తవమని టీఎంసీ ఎంపీ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడుపై సిఐడితో అక్రమ కేసులు పెట్టించిందని, తన సొంత నియోజకవర్గం నంద్యాలలోనే సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. గత వైసీపీ ప్రభుత్వ కుట్రలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 175 అసెంబ్లీ స్థానాలకు గాను 164 చోట్ల గెలిచిందన్నారు. 25 లోక్సభ సీట్లలో 21 సీట్లను గెలుచుకుందని తెలిపారు. అవగాహన రాహిత్యంతో కళ్యాణ్ బెనర్జీ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. మోదీ ప్రభుత్వం క్లచ్ టీడీపీ, జేడీయూ చేతిలో ఉందంటూ కళ్యాణ్ బెనర్జీ వ్యాఖ్యానించారు. కానీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమన్వయంతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. మరోవైపు వైసీపీ గత 5 ఏళ్ల పాటు రాష్ట్ర అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని తయారు చేసిందన్నారు. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విశాఖ కేంద్ర కారాగారాన్ని సందర్శించిన హోంమంత్రి. మందుబాబులతో కలిసి చిందులేసిన ఒంగోలు ఏఎస్ఐ. స్కూల్ నిర్మాణం పేరుతో అడ్మిషన్ ఫీజు నయా దందా వసూల్. బంజారా గిరిజన విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు శివనాయక్. కూసుమంచి క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. రహదారులు నిర్మించండి, ఎమ్మెల్యేకి ఎంఆర్పీఎస్ వినతి. జైరాబాద్ లో బీజేపీ నాయకుల రాస్తారోకో. ఎస్ఐపై మండిపడ్డ ఘటనపై మంత్రి సతీమణి వివరణ. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శనను ప్రారంభించిన జాయింట్ కలెక్టర్ కె కార్తిక్. అవగాహనతోనే వ్యాధుల నిర్మూలన సాధ్యం. డాక్టర్ కందుల ఆధ్వర్యంలో డయేరియా అవేర్నెస్ ప్రోగ్రాం. టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఆగ్రహం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.